హలో అండి. మనము చాలా రకాల కంపెనీ స్టాక్స్‌ను బై చేస్తూ ఉంటాము. అలా బై చేసి నెలల తరబడి, సంవత్సరాల తరబడి హోల్డింగ్స్‌లో పెట్టినా కూడా వాటిలో ఎటువంటి లాభాలు రాకపోవడము, పైగా అవి లాసెస్‌లో రావడము మనం చూస్తూ ఉంటామండి. మనము ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్స్‌ని బేస్ చేసుకొని చాలా వరకు కంపెనీ యొక్క స్టాక్స్‌ను కొంటుంటామండి. కేవలము ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్స్‌ని బేస్ చేసుకొని మనం కొనేటువంటి స్టాక్స్‌లో ఎటువంటి రిటర్న్స్ మనకు రాకపోవడం జరుగుతూ ఉంటుందండి. అలాగే ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్స్ బాగా ఉండి, ఆయా కంపెనీల యొక్క స్టాక్స్ అండర్ వాల్యూడ్‌లో ట్రేడ్ అవుతూ ఉండాలండి. అటువంటి కంపెనీస్ యొక్క షేర్స్‌ను బై చేయడానికి ఈ ఎఫ్ఐఎస్ గానీ, డిఐఎస్ కానీ హెవీగా రావడము, వాటి వల్ల ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ పెరిగిపోవడము లాంటివి జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం బై చేసేటువంటి షేర్స్‌లో మనకెంతైతే ప్రాఫిట్ కావాలనుకుంటుంటామో, ఆ ప్రాఫిట్‌ని మనం ముందే కమిట్మెంట్ అయ్యి షేర్స్‌ను బై చేయడం మంచిదండి. మనము ప్రాఫిట్‌కి ఎంతైతే కావాలనుకుంటున్నామో, ఆ ప్రాఫిట్ కూడా మనము ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఇయ్యాల్సి ఉంటుంది. ఈవెన్ 6 మంత్స్ కానీ, 1 ఇయర్ కానీ, 1½ ఇయర్ కానీ, అలా ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఇచ్చి మనకు ఎంతైతే ప్రాఫిట్ కావాలనుకుంటుంటామో అప్పుడు ఆ ప్రాఫిట్స్‌ను మనం బుక్ చేసుకోవచ్చు. మనం బై చేసాం కదా అని చెప్పి ఆయా షేర్స్‌ను 1 ఇయర్ నుంచి 1½ ఇయర్ వరకు క్యారీ చేయాలంటే ఒక్కొక్కసారి అవసరం ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. ఒక 2-3 మంత్స్ లేదా 4 మంత్స్‌లోనే మనకు ప్రాఫిట్స్ రావడము, వాటిని మనము సెల్లింగ్ చేసేసి ప్రాఫిట్స్‌ను బుక్ చేయడము లాంటిది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనము కొన్న షేర్స్ ఎప్పుడైతే లాస్‌లో నడుస్తూ ఉంటాయో వాటిని మనము సెల్ చేసి లాసెస్ అయితే మనం బుక్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనవి షేర్స్ అనేటివి లాస్‌లో ఉంటాయో అవే షేర్స్‌ను మళ్ళీ బై చేసి మనం కొన్న ప్రైస్ కన్నా వాటిని యావరేజ్ చేసుకొని ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మంచి ప్రైస్ వస్తే అప్పుడు వాటిని సెల్లింగ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎక్కువ అమౌంట్ తీసుకొచ్చి ఒకేసారి మనం షేర్స్ అనేది బై చేయకూడదు ఫ్రెండ్స్. ఒకేసారి ₹1,00,000 కానీ, ₹2,00,000 కానీ మనం షేర్స్ చేసి బై చేసి పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్స్‌లో మన పోర్ట్‌ఫోలియోలో హెవీగా లాసెస్ అనేటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా ఒకే సెక్టార్‌కి సంబంధించినటువంటి షేర్స్ మనం ఎప్పుడూ కూడా బై చేసి పెట్టుకోకూడదు. డిఫరెంట్ సెక్టార్స్‌కి సంబంధించినటువంటి షేర్స్‌ను మనం బై చేసి పెట్టుకోవడం వల్ల ఒక సెక్టార్‌కి సంబంధించినటువంటి షేర్స్ లాస్‌లో నడుస్తున్నా కూడా ఇంకొక సెక్టార్‌కి సంబంధించినటువంటి షేర్స్ మనకు లాభాల్లో నడుస్తుంటే మన పోర్ట్‌ఫోలియో అనేది బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. మనం కూడా ఎక్కువ టెన్షన్ లేకుండా పోర్ట్‌ఫోలియోస్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే కొన్ని షేర్స్ సీజనబుల్‌గా పెరిగిపోయే షేర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఉదాహరణకి ఇది రైనీ సీజన్ కదా, ఈ సీజన్లో అగ్రికల్చర్ షేర్స్లో మంచి గ్రోత్ రావడము, అదేవిధంగా వేసవి కాలంలో అయితే ఏవైతే ఎలక్ట్రానిక్స్ ఉంటాయో ఏసీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు లాంటివి, అటువంటి షేర్స్ సంబంధించిన కంపెనీస్ యొక్క షేర్స్లో మంచి గ్రోత్ రావడము అలా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకే సీజన్లో మనము షేర్స్ బై చేసి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మన షేర్స్ను మనం లాస్ట్లో అయితే సెల్లింగ్ చేసి మనము ఎగ్జిట్ కాకూడదు. వాళ్ళకంటే టైం పీరియడ్ ఇవ్వాలి. 1½ ఇయర్ కానీ, 2 ఇయర్స్ కానీ ఒక టైం పీరియడ్లో ఫ్యూచర్లో మనకు మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడే వాటిని మనం సెల్లింగ్ చేసేసి మనం ప్రాఫిట్స్ అనేది బుక్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.